ఫోర్ సెట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే మనం ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామంటే చాలు మనకు ముందుగా దర్శనమిచ్చేవి టోల్ గేట్స్. కారు అయినా, ఆర్టీసీ బస్సు అయినా, లారీ అయినా గేటు దాటాలంటే టోల్ కట్టాల్సిందే. ప్రయాణ ఛార్జీల్లో అదెంతలా అనుకుంటారు కొందరు. అయితే మరికొందరు మాత్రం టోల్ ట్యాక్సులు చెల్లించేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అయినా చెల్లించక తప్పదు. రోడ్డుకు అడ్డంగా బందోబస్తుగా కట్టిన గేటు దాటాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే, లేదంటే వెనుదిరిగి వెళ్లాల్సిందే. అయితే ఇలా వసూలు చేసే మొత్తం ఎంత ఉంటుందని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారా? ఇప్పుడు ఆ ప్రశ్నే పార్లమెంటు దృష్టికి వచ్చింది. ఏపీలో ఇప్పటి వరకు ఎంత మేర టోల్ ట్యాక్స్లు వసూలు చేశారో తెలుసుకోవాలని ఉందా? టోల్ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని 67 టోల్ గేట్ల ద్వారా 22,377.19 కోట్ల వసూలు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇక ఈ సమాధానం పార్లమెంటుకు చెప్పాల్సిన అవసరం మంత్రి గారికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? గురువారం లోక్సభలో ఎంఐఎం సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇక మంత్రి చెప్పిన ప్రకారం అత్యధికంగా జాతీయ రహదారి 16లోని 17 టోల్ ప్లాజాల నుంచే 14,550.85 కోట్లు వసూలైందట. రాష్ట్రంలో అన్ని రోడ్లతో పోల్చితే NH-16 పై వసూలైన టోల్ వాటా 65.02% మేర ఉంది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని జాతీయ రహదారుల్లో 2018-2022 మధ్య చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య 39,862గా ఉంది. ఆ ప్రమాదాల్లో 16,296 మంది మృతి చెందినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. లోక్సభలో టీడీపీ ఎంపీ జీఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 35,584 కోట్ల విలువైన 33 గ్రీన్ ఫీల్డ్ రోడ్లో ప్రాజెక్టులు జరుగుతున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. అరకు వైసీపీ లోక్సభ సభ్యురాలు గుమ్మ తనుజారాణి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. 852 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణం కోసం ఇప్పటి వరకు 9,589 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇందులో చిలకలూరిపేట 6 వరుసల బైపాస్, చిన్న ఔటుపల్లి నుంచి విజయవాడ బైపాస్, కొరలం కంటకపల్లి 6 వరుసల రహదారి పనులు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, పుట్ట మహేష్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధికి 2019-2020 నుంచి 2023-2024 మధ్య 35,186 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 1,774 కిలోమీటర్ల పొడవైన రాష్ట్ర రహదారులు, గ్రీన్ ఫీల్డ్ మార్గాలను జాతీయ రహదారులుగా ప్రకటించినట్లు చెప్పారు. ఏపీలో జాతీయ రహదారుల గురించి ప్రశ్న అడిగిన ఎంపీల ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ. ఏపీ టోల్ ట్యాక్స్ గురించి ప్రస్తావించిన అసదుద్దీన్ ఓవైసీ టోల్ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఎంత వసూలు? 67 టోల్ గేట్ల ద్వారా 22,377.19 కోట్లు వసూలు.
మంత్రి జాతీయ రహదారి 16లోని 17 టోల్ ప్లాజాల నుంచి అత్యధికం. రాష్ట్రంలో అన్ని రోడ్లతో పోల్చితే NH16 పై 65.02%. 2018 నుంచి 2022 మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 39,862. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 16,296. జిఎం హరీష్ బాలయోగి ప్రశ్నకు మంత్రి సమాధానం. 35,584 కోట్ల విలువైన 33 గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టులు గుమ్మ తనుజారాణి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు. 852 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం కోసం 9,589 కోట్లు ఖర్చు. 2019-2020 నుంచి 2023-24 మధ్య 35,186 కోట్లు ఖర్చు. 1,774 కిలోమీటర్ల పొడవైన రోడ్లు జాతీయ రహదారులుగా ప్రకటన. మరో ఊరుకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామంటే చాలు మనకు ముందుగా దర్శనమిచ్చేవి టోల్ గేట్స్. కారు అయినా, ఆర్టీసీ బస్సు అయినా, లారీ అయినా గేటు దాటాలంటే టోల్ కట్టాల్సిందే. ప్రయాణ ఛార్జీల్లో అదెంతలే అనుకుంటారు కొందరు. అయితే మరికొందరు మాత్రం టోల్ ట్యాక్స్ చెల్లించేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అయినా చెల్లించక తప్పదు. రోడ్డు కడ్డంగా బందోబస్తుగా కట్టిన గేటు దాటాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే, లేదంటే వెనుదిరిగి వెళ్లాల్సిందే. అయితే ఇలా వసూలు చేసే మొత్తం ఎంత ఉంటుందని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారా? ఇప్పుడు ఆ ప్రశ్నే పార్లమెంటు దృష్టికి వచ్చింది. ఏపీలో ఇప్పటి వరకు ఎంత మేర టోల్ ట్యాక్స్ వసూలు చేశారో తెలుసుకోవాలని ఉందా? టోల్ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని 67 టోల్ గేట్ల ద్వారా 22,377.19 కోట్ల రుసుము వసూలు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇక ఈ సమాధానం పార్లమెంటుకు చెప్పాల్సిన అవసరం మంత్రి గారికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? గురువారం లోక్సభలో ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఇక మంత్రి చెప్పిన ప్రకారం అత్యధికంగా జాతీయ రహదారి 16లోని 17 టోల్ ప్లాజాల నుంచే 14,550.85 కోట్లు వసూలైందట. రాష్ట్రంలో అన్ని రోడ్లతో పోల్చితే NH16 పై వసూలైన టోల్ వాటా 65.02% మేర ఉంది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని జాతీయ రహదారుల్లో 2018-22 మధ్య చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య 39,862గా ఉంది. ఆ ప్రమాదాల్లో 16,296 మంది మృతి చెందినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. లోక్సభలో టీడీపీ ఎంపీ జిఎం హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. టోల్ 67 టోల్ గేట్ల ద్వారా 22,377.19 కోట్లు. జాతీయ రహదారి 16లోని 17 టోల్ ప్లాజాల నుంచి అత్యధికం. రాష్ట్రంలో అన్ని రోడ్లతో పోల్చితే NH16 పై 65.02%. 2018-22 మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య
రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 16,296. జీఎం హరీష్ బాలయోగి ప్రశ్నకు మంత్రి సమాధానం. 35,584 కోట్ల విలువైన 33 గ్రీన్ ఫీల్డ్ రోడ్లు ప్రాజెక్టులు. గుమ్మం తనుజారాణి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు. 852 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం కోసం 9,589 కోట్లు. 2019-20 నుంచి 2023-24 మధ్య 35,000. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 35,584 కోట్ల విలువైన 33 గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టులు జరుగుతున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. అరకు వైసీపీ లోక్సభ సభ్యురాలు గుమ్మ తనుజారాణి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. 852 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారుల నిర్మాణం కోసం ఇప్పటి వరకు 9,589 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇందులో చిలకలూరిపేట 6 వరుసల బైపాస్, చిన్న ఔటపల్లి నుంచి విజయవాడ బైపాస్, కోరలం కంటకపల్లి 6 వరుసల రహదారి పనులు మాత్రమే పూర్తయ్యాయని చెప్పారు. టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పుట్ట మహేష్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధికి 2019-2020 నుంచి 2023-24 మధ్య 35,186 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 1,774 కిలోమీటర్ల పొడవైన రాష్ట్ర రహదారులు, గ్రీన్ ఫీల్డ్ మార్గాలను జాతీయ రహదారులుగా ప్రకటించినట్లు చెప్పారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. నమస్తే.